కోరిన కోర్కెలు తీర్చే ఐనవోలు మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ కడుతున్నారు. అటు మల్లన్నను మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, బండా ప్రకాష్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్లపల్లి రవీందర్రావు సహా పలువురు నేతలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడబడతాయనే ఒక నమ్మకంతోని ప్రజలు ఆశీర్వదించి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. ప్రజల విశ్వాసాన్ని ఏమాత్రము ఒమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఇవాళ కుటుంబ సభ్యులతోని ఐలోని మల్లన్నను దర్శించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మల్లన్న ఆశీర్వాదంతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆ దేవునికి ప్రార్థించడం జరిగింది. మాకు ఎప్పుడు మొదలు ఇష్టదైవం. నేను నామినేషన్ వేసినా, ఏ మంచి పని చేసినా కూడా ఈ టెంపుల్కి వచ్చే ఆన్వాయితీ మొదటి నుంచి మా ఇష్టదైవం. సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా మొదటి నుంచి కూడా ఈ దేవాలయానికి వచ్చి పూజ చేసే ఆన్వాయితీ మాకు ఉన్నది. మా కుటుంబాలకు మాకు అందుకే రావడం జరిగింది. ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. నామినేషన్ వేసినప్పుడు వస్తాం, గెలిచిన తర్వాత కూడా వచ్చే ఆన్వాయితీ ఉన్నది. దాని సందర్భంగా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లా ప్రజలందరికీ, పాత జిల్లా ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా మల్లన్నను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మకర సంక్రాంతి, భోగి పండుగల సందర్భంగా దర్శించుకున్నాం. అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకు అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లలో స్థానిక శాసనసభ్యునిగా మరి ఆలయ అధికారులతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో 2014లో నేను శాసనసభ్యునిగా బాధ్యతలు చేపట్టిన నుండి గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తుల సౌకర్యార్థము అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గుడి చుట్టూ బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు, గుడి ప్రాంగణంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు నేరుగా ఉన్న రోడ్డును వెడల్పు చేసి డివైడర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి నేను ఎవ్రీ ఇయర్ రావడం ఆనవాయితీది. మా ఇంటి వెలుపు మల్లికార్జున స్వామి నిండు మనసుతోటి స్వామి గారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని నేను భగవంతుని వేడుకుంటూ